సో మేక్ మై బేబీ జీనియస్ ఈ స్కూల్ పేరు వినకపోయినా సరే నేను చెప్తున్నా వినండి. ఇక్కడ స్పెషాలిటీస్లో ఫస్ట్ స్పెషాలిటీ వచ్చేసి 2వ తరగతి చదివే పిల్లలు 10వ తరగతి పిల్లల బుక్స్ చదువుతున్నారు. విడ్డూరంగా ఉంది కదా, అదేంటో నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్స్ వచ్చేసి ప్రతి స్కూల్లో కూడా చదివే వాళ్ళనేమో చూపిస్తేనేమో మా ప్రతిభ అని చెప్పుకుంటున్నారు. చదువు రాకపోయిన వాళ్ళకేమో వాళ్ళ కర్మ, వాళ్ళు చదవలేకపోతున్నారు, వీళ్ళని మేము చదివించలేము, ఇంట్లో మీరు గేమ్స్ ఆడిపిస్తున్నారు, లేదంటే టీవీస్ చూపిస్తున్నారు, ఇలాంటి చాలా చాలా రీజన్స్ చెప్తున్నారు పేరెంట్స్కి. బట్ ఇక్కడ అలా కాదు. 2వ తరగతి చదివే పిల్లవాడు 10వ తరగతి బుక్స్ చదువుతున్నాడు. ప్రజెంట్ నా చేతిలో ఒక ఈ పుస్తకం అయితే ఉంది. సో ఇందులో నుంచి ఒక పేజ్ ఓపెన్ చేయించి పిల్లాడితో చదివించే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ మనతో పాటు 2 బుడతలు ఉన్నారు, 2nd క్లాస్ చదివే పిల్లలు, ఇదే స్కూల్కి సంబంధించిన వాళ్ళు. సో ఒక్కసారి తన్మయ్ కృష్ణతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో, బాగున్నావా? డైలీ స్కూల్కి వస్తున్నావా? టీచర్స్ బాగా చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు నువ్వు 2nd క్లాస్ చదువుతున్నావా? సో ఇప్పుడు నువ్వు 10th క్లాస్ బుక్ ఇస్తే చదవగలుగుతావా? సో ఇప్పుడు నాకేదో అక్కడ దొరికింది 10th క్లాస్ బుక్ ఒకటి, ఇది నీకు ఇస్తాను, ఇందులో ఏదైనా చూపిస్తే చదవగలుగుతావా? ఓకే. సో మనతో పాటు 2nd క్లాస్ చదివే పాప ఇంకొకరు కూడా ఉన్నారండి. తెలుగు కూడా చదువుతాను అంటున్నారు 10th క్లాస్ పుస్తకాలకు సంబంధించి. మరి ఆ పాపతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్ నాగశ్రీ. హాయ్. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? 2nd క్లాస్. నువ్వు 10th క్లాస్ పుస్తకాలు చదువుతావు అంటే అవునా? సో ఒకసారి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అని, అంటే కొంతమంది ఇవి నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో అందుకనే పిల్లలతో చదివించే ప్రయత్నం చేస్తున్నాను. మీ ముందే నా చేతిలో ఈ బుక్ ఉంది. సో మీ ముందే ఆ బాబుకి ఇస్తాను, ఎలా చదువుతారో చూద్దాం. సో చదువుతావా? His first flight, Liam Flaherty, Black Aeroplane, Frederick Forsyth. Before you read, since the earliest times, humans have dreamt of conquering the skies. Here are 2 stories about flying. First, a young seagull is afraid to fly. How does he conquer his fear? Second, a pilot is lost in storm clouds. Does he arrive safe? Who helps him? వావ్, నైస్. వావ్, నిజంగా బాగా చదివావు తెలుసా. సో ఎప్పుడు నేర్చుకున్నావు ఇవన్నీ? నేను మేడం దగ్గర చదివించుకున్నాను. నీకేం మేడం నేర్పించారు? హెచ్ఆర్ మేడం. సో ఆ బాబుకి వాళ్ళ హెచ్ఆర్ మేడం అంట నేర్పించారు అని చెప్తున్నారు. అండ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ బుక్స్ నుంచి కొన్ని పదాలు తీసుకొని చదవమంటేనే కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ అలాంటి తడబాట్లు ఏం లేకుండా ఇంత చిన్న పిల్లవాడు ఒక 10వ తరగతి పుస్తకాలు చదవడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో ఇప్పుడు పాపతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 10th క్లాస్ సిలబస్కి సంబంధించిందే తెలుగులో ఆ పాపతో చదివిద్దాం. ఎందుకంటే ఈ బాబుతో ఇంగ్లీష్ చదివించాం కాబట్టి ఒకసారి ఆ పాపతో తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో నేను ఆ బుక్స్ వాళ్ళకి ఇస్తాను. సో చూద్దాం. ఉపన్యాస కథ వాసురెడ్డి సీతాదేవి చదవండి, ఆలోచించి చెప్పండి. మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మరి మితంగా ఉండకూడదు, అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడడం అంత సులభమేమీ కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్పబోయింది వేదం. బాగా చదివావు. సో మీ ముందే చూపించాను, పిల్లలు 1st క్లాస్గా చదువుతున్నారు 10th క్లాస్ పుస్తకాలు. సో ఇవే కదండి, ఈ స్కూల్లో ప్రతి ఒక్కటి కూడా నేను మీకు పోర్ట్రేట్ చేస్తూనే ఉన్నాను. చాలా అద్భుతాలని చెప్పొచ్చు. ఒక హ్యాండ్ పని చేయని వాళ్ళకి, ఉపాధి కోల్పోయిన వాళ్ళకి ఒక ఉపాధిని కల్పిస్తున్నారు. అండ్ అలాగే చిన్న పిల్లలు 10th క్లాస్ పుస్తకాలు చదువుతున్నారు. మాటలు రాని వాళ్ళకి మాటలు కూడా తెప్పిస్తున్నారు. సో ఒక్కసారి మీకు ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ స్కూల్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా కింద నేను మెన్షన్ చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చదువు వచ్చిన వాళ్ళనేమో ప్రతి స్కూల్లో జాయిన్ చేయించుకుంటున్నారు. 1st గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd గ్రేడ్ అనుకుంటూ మా ప్రతిభ అనుకుంటూ స్కూల్స్ అన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ చదువు రాని వాళ్ళని వాళ్ళ చేతగానితనంగా ప్రూవ్ చేస్తున్నాయి. సో అలా కాకుండా ఈ స్కూల్ వాళ్ళ మోటో ఏంటంటే చదువు రాని వాళ్ళనే మా దగ్గరికి తీసుకుని రండి, 1st క్లాస్ స్టూడెంట్స్గా మేము బయటికి పంపిస్తామని అంటున్నారు. మరి ఇంతకంటే ఏం కావాలి పేరెంట్స్కి?